కొంచెం సైలెంట్ ఉండడం అభివృద్ధి స్టార్ట్ చేసేద్దాం అనగా. అందరికీ నమస్కారము. అంకర్ ప్రవీణ్ గారు ఈరోగా చేస్తున్నటువంటి రాయలసీమ ప్రయోగం మూవీ ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. రెండవ షెడ్యూల్ దాదాపు అనంతపూర్లోనే ఉంటుంది. ఇక్కడే దానికోసం మనకు ఈ ఆడిషన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి మన లోకల్ మన జిల్లా వాసి అయినటువంటి గోపి వర్మ గారు రాయదుర్గం వారు ఈ ఆడిషన్ ఎక్కడెక్కడో చేయొచ్చు. హైదరాబాద్లో చాలా మంది దొరుకుతారు. అంతా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళు, యాక్టింగ్ తెలిసిన వాళ్ళు, లొకేషన్ తెలిసిన వాళ్ళు దొరుకుతారు. కానీ ఇక్కడే దాదాపు ఒక 2 నెలల నుంచి ఉండి అనంతపూర్ వాళ్ళకి నాతో పాటు కొంతమందిని ఈ మూవీ ఫీల్డ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి వాళ్ళని తెలుసుకోవాల, వాళ్ళలో ఉన్న ప్రతిభను 70 నెలల స్క్రీన్పై వాళ్ళని చూపించాలా అనే ఉద్దేశంతో ఇక్కడ ఆడిషన్ ఇది రెండోసారి కండక్ట్ చేయడం. మరి ఈ అవకాశాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి. ఏదో ఒక ఆడిషన్ పెట్టాను, పోయినాము, ఏదో నాకు వచ్చింది రాత్రి ఏదో డైలాగ్ కనీసం అవకాశం పడుకోకుండా ఏదైనా ఆడిషన్ వచ్చినప్పుడు దానికి మనం ఎంత కష్టపడుతున్నాము ఆ కష్టం వాళ్ళకి తెలియాలి, మనం చేయగలము. ఈ రోజు ఏం చేసినామో దాన్ని అంటే వాళ్ళ మూవీలో మీకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలనేది డిసైడ్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కరెక్ట్గా ఆడిషన్ ఇవ్వండి. ముందుగా మీరు ప్రిపేర్ అయిన డైలాగ్తో ఆడిషన్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఆడిషన్ నచ్చితే వాళ్ళు కూడా ఏదైనా సిచ్యువేషన్ ఇచ్చి మళ్ళీ కూడా చేయమంటారు, అది కూడా చేయండి. ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. మనం లేదు అంటే ఆడిషన్ ఎదుర్కొంటా హైదరాబాద్ పోయి ఫోన్ తీసుకొని అక్కడ 5 రోజులు స్పెండ్ చేసి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు పట్టుకొని ఆడిషన్ చేసి వస్తే కూడా మనకు 10,000 ఖర్చు అయినా వస్తుందనే గ్యారెంటీ లేదు. మనకి ఇక్కడికే దొరుకుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు తర్వాత ఈ స్టూడియో నుంచి ఇక్కడ ఆడిషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వచ్చి కృష్ణ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ మూవీ గురించి 4 విషయాలు డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. రాయలసీమ ప్రేమకథ అని ఆల్మోస్ట్ ఊరికి రాసి పెట్టాయి కాబట్టి స్టేట్లు ఉన్నప్పుడు అలాగే అందులో సర్చ్ చేస్తున్నాను. సో రాయలసీమ ప్రేమకథ కంప్లీట్ అయిపోయాడు. రాయలసీమ ప్రేమకథ అనేది ఏమంటుందంటే మనం 4 జిల్లాలు ఈ 4 జిల్లాలో ఉన్న కళాకారులు ఉంటారు. సో వాళ్ళని బయట తీసి వాళ్ళకు మంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ రాయలసీమ ప్రేమకథ అందులో భాగంగా ఈ 4 జిల్లాలలో సో ఇక్కడ అన్నప్పుడు పెట్టినప్పుడు నాకు పెద్దలు చాలా రోజులుగా చిల్లర్స్ అయితే తక్కువ ఉన్నారు. సో మనకి అప్లికేషన్లో చిల్లర్స్ ఎక్కువ. అలాంటి అన్నప్పుడు ఈ డాన్స్ విషయాలు చేసేసారు. మా క్లాసులో పిల్లలు చాలా టాలెంట్ పడుతున్నారు, మంచి యాక్టివ్ మంచి స్కిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మా డాన్స్ తరఫున మా పిల్లలు తీసుకొని సో నాకు కూడా అనిపించింది ఇంకా టాలెంట్ ఉన్న పరిస్థితి చూసారు చేశారు. అందరూ అన్ని టాలెంట్ పడుతున్నారు. ఖచ్చితంగా మన రాయలసీమ ప్రేమకథ సో ఖచ్చితంగా అందరికీ మన సినిమాలో 100% అవకాశం ఉంటుందని చెప్పలేదు. బట్ వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా వాళ్ళకి అవకాశం అనేది కనిపిస్తారు. సో తొందరలోనే మన రాయలసీమ ప్రేమకథ మూవీ సెకండ్ ఇంకా 3 షెడ్యూల్స్ ఉన్నాయి. రిలీజ్ చేస్తాము. సో మీరు ఖచ్చితంగా ఈ సినిమా అయిపోయిన తర్వాత మామూలుగా వేరే కూడా మన రాయలసీమ చాలా మంది చెట్లు కూడా చెప్పాడు. చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఆర్టిస్టులు ఉన్నాయి అని చెప్పి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేబీ సినిమా తర్వాత వీడియో కూడా ఆడిషన్స్ కావచ్చు. సో మీకు అది కూడా మంచిది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆడిషన్స్ అన్నప్పటికీ చాలా మంది ఒక డిస్ప్లే అనేది ఉంటుంది. వర్షపాతం ఇది చేసుకోండి ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది. ఒక సినిమా చూడండి, ఇదే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత డిగ్రిమెంట్గా ఫస్ట్ అప్ రెడీ స్నానం చదువుకొని ఒక ఏదో సాధిస్తామని ఒక ఏజ్ ఉంటుంది. ఒక
ఆడిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? సో నేను ఎలాంటి డైలాగ్ చెప్పగలను, ఏం చెప్పాలి, దాని టీచ్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీకు బెటర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ అలా ఖచ్చితంగా అయితే ఇక్కడ షూట్ ఉంటుంది 5 days మన అనంతపురంలో. మీరు ఏదైతే కొంతమంది పిల్లలు ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళు మేమే కాల్ చేసి మేమే అప్డేట్ ఇస్తాము. సో తర్వాత రిహార్సల్స్ కూడా ఉంటాయి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ తర్వాత ఏంటంటే మీకు ఫోటో ఇట్లా మాట్లాడతారు. ఇంకేమంటే ఆడిషన్ స్టార్ట్ చేస్తాం. ఆడిషన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కెమెరా రికార్డ్ అన్నప్పుడు రికార్డ్ చేసుకుంటారు. మీరు యాక్షన్ అన్నప్పుడు మాత్రం మీరు డైలాగ్ కానీ మీ పేరు కానీ మీరు ఏం చేస్తారని చెప్పాలి. ఓకేనా? ఇదే రికార్డ్ ఇదేనా? ఓకేనా? అప్పుడే స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే చిల్డ్రన్ ఓకే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గొప్ప ఆటగాళ్ళు మీరు. సాయి విఘ్నేష్ వేదికలో మనకి ఇచ్చి ఈ ఆడిషన్ చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు మా యూత్ ఎలా చేశారు? ఓకే, సో ముందుగా ఈ రాయలసీమ ప్రేమ పట్ల మీ ఆడిషన్స్లో మీ అందరూ ఇక్కడ దాకా ఆడిషన్స్ రావడానికి మంచి ప్లేస్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన మీ మాస్టర్ గారికి చాలా కష్టపడండి. చాలా మంది ఏంటంటే వేరే అదర్ పీపుల్ అయితే కొంచెం స్వార్థం ఉంటుంది. అది చేస్తాను నాకు కాబట్టి డాన్స్ మాస్టర్ కోసం మాత్రం నెంబర్లు ఉంటాయి కాబట్టి మేమే కాల్ చేసి వేయడం. సో ఇక్కడ 5 days మాత్రం షూట్ ఉంటుంది. అది చిల్డ్రన్స్గా ఉంటుంది అన్నమాట 3 days. సో చిల్డ్రన్స్ కోసం ఇక్కడ పెట్టిన ఆడిషన్స్ కూడా ఇది సెకండ్ ఆడిషన్ ముందు ఫెస్టివల్లో పెట్టాను. కొంతమంది చిల్డ్రన్స్ కాదు కాబట్టి సో మళ్ళీ సెకండ్ టైం జాయిన్ చేయాలి. ఓకే, ఇంకా పిల్లల విషయాలు వచ్చేసి ఒకసారి మాస్టర్ గారు కూడా మాట్లాడుతున్నాం సినిమా గురించి కానీ లేకపోతే మీ గురించి కానీ. మా డ్యాన్స్ ఆపరేషన్స్ అంటే రెడీ అన్నారు. అట్లనే మా పిల్లలకి ఛాన్స్ ఇస్తారని అనుకున్నాను. మీరే రాయలసీమ నా ప్రాంతం, నా రాయలసీమ కళాకారం నేను హైదరాబాద్ చాలా చాలా కష్టపడ్డాను కాబట్టి సో అందుకే ఎస్ఐన్ ఉంది. ఇంకా సార్ కూడా అసిస్తారు. మీకు ఆలయ తెలిసి ఉంటాయి ఏవైనా ఆలోచన సినిమా సంబంధించి ఏ ప్రోగ్రామ్ చేయాలని సార్ డైరెక్టర్ మీ విధంగా సపోర్ట్ చేసినందుకు ప్రస్తుతం అనంతపురంలో కొన్ని మంచి మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇది ఒక్కరితో కూడుకున్న పని కాదు. ముగ్గురు నలుగురితో ఒక టీమంతో అవి చేసే
ఇంటికి వచ్చి మనల్ని అడిగారనుకోండి అడిషనల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సో అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను చేశాను. సో ఒక మూవీ 2016లో రిలీజ్ అయింది అండ్ ఇంకొక మూవీ 2018లో యాంకర్ తెలిసే ఉంటుంది యాంకర్గా విజయవాడ చేస్తున్నారు. 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి. రాయలసీమ ఏరియాలో ఒక 2-3 షెడ్యూల్స్ ప్రభుత్వాయట అనంతపురంలోకి కడపకి తిరుపతి ఆ విధంగా అనంతపురంతో మనం సపోర్ట్ చేద్దాం వర్మ గారిని అండ్ చూద్దాం మన అనంతపురం నుంచి ఇంకొక డైరెక్టర్ కూడా బయటికి తీసుకురావాలి. చిన్నపిల్లలు చాలా మంది చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నేను అభినందిస్తాను అభినందన చేస్తే నేను అవుతున్నాను చేసే యాక్టివిటీ సూపర్. ఎందుకంటే ఆ పిల్లలు కూడా కేవలం ఫేస్ చేసి ఇంతమంది ముందు వచ్చి చేయడం అనేటువంటిది చాలా మంచిది. ఈ పిల్లలకి అంత సపోర్ట్ ఇస్తున్న వాళ్ళ రిలేషన్స్ కానీ మదర్స్ కానీ అందరూ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే పిల్లలకి ఇటువంటి అవకాశాలు కల్పించడంలో మీరు కూడా ముందు ఉన్నది. మొత్తానికి ఏదైనా డ్యాన్స్ అకాడమీ నేను ఎక్కడో చూసా అంటే చిన్న చిన్న వీడియోలు ఏడిఎస్ అనేది అంటే నేను మామూలు చాలా చేసేసారు. థ్యాంక్ యూ బ్రో ఈ ఆపర్చునిటీస్ అందరూ కల్పించినందుకు. అండ్ మా సారు ఈ అవకాశాన్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది. సార్ ఇటువంటివి ఇంకా మీరు ఎన్నో చేసి ముందుకు పోవాలని మా టీం తరఫున